వెళ్ళిపోతాను, నీకన్నాడు దీన్ని తీ అని ప్రార్థన చేయను అని చేయలేదా? చెప్పలేదా? రాయబడలేదా? ఎందుకు తెలుసా? ఆయన ఎరిగి అన్నాడు. సో ఈ రోజు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? ప్రభువా, నాకు శ్రమలు ఉన్నాయి, నా బాధలను తీసివేయడం కాదు, కానీ ప్రభువా ఈ శ్రమలో కూడా నా మొర నీకు ఆలకించినట్లుగా మార్చివి. అది నువ్వు ఆలకిస్తుండగా ఇశ్రాయేలీయులు ఏ విధంగా ప్రబలియరు, ఏ విధంగా విస్తరించబడరు, నేను కూడా అదే విధంగా ప్రబలి విస్తరించబడాలా. కానీ నేను తొలగిపోకూడదు, నేను జారిపోకూడదు. ఈ విశ్వాసం వచ్చే పరీక్షల ద్వారా నిరీక్షణ ఏమైంది? దేవుడు ఎప్పుడైతే క్రీస్తు బ్రహ్మలు ఎప్పుడైతే ఏమవుతున్నాడు, ఆయన కనబడబోతున్నాడు, అప్పుడు 3 తగ్గించుకోబోతున్నాం మనం. ఏంటంటే మెప్పు, దాని మీద నిరీక్షణ ఉండాలి. ఏలోక సంబంధమైన ఆశీర్వాదాల మీద కాదు, కానీ ఎప్పుడైతే నువ్వు పరలోకంలో మెప్పు, ఘనత, మహిమను పొందుకోవాలని ఆశపడుతున్నావు, ఇవన్నీ అన్న దగ్గర కాకుండా మార్చి వస్తుంది. నీ ప్రార్థన విధానం మారిపోతుంటది. ప్రభా, ఎంతసేపు శ్రమను తీసాను, కానీ శ్రమలను తట్టుకొని నా విశ్వాసాన్ని కాపాడుకునే కృపను దయచేవా. శ్రమలను తట్టుకొని నా కృపను కాపాడుకునే విశ్వాసమును దయచేవా. ఈ శ్రమలలో కూడా నీ మహిమను నేను గుర్తిరగాలి. ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు, మేము ఐగుప్తులో నుండి బయటికి వెళ్ళిపోతే దేవుని యొక్క మహిమను మేము చూస్తాం అనుకుంటున్నారు, కానీ ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ఐగుప్తులో ఉన్నప్పటికీ ఆయన మహిమను కనపరచడానికి ఇష్టపడ్డాడు. ఐగుప్తులో అణచివేయబడుతున్నప్పటికీ ఏం చేస్తున్నాడు? ఆయన మహిమను కనపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది గుర్తెరగట్టలే. గుర్తెరిగిన వారైతే ఎన్నడూ తిరగబడరు. అది గుర్తెరగలేకపోయారు కనుక ముమ్మార్లు ప్రభుని విసిగించారు, ముమ్మార్లు మోషేను విసిగించారు. ఉదయకాలం గుర్తెరగదామా? మనమేనా? మోకరిద్దామా?